ఉంటున్న మన యొక్క స్థితిగతులన్నీ మార్చుకోకపోతే మనకి సమయము దొరకదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాలం దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు గోజాడుతూ ఉన్నాడు. మనం ఎలాగ బ్రతిమలాడో తెలుసా? ఆనాడు మన పితృడైన యాకోబు దేవుని బ్రతిమలాడినట్లుగా, అయ్యా నీవు నన్ను దీవించితేనే కానీ నీ పాదాలు వదలనంటున్నాడు, నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నట్లో మనం అలాగ ప్రయాసపడేవారుగా ఉండాలి. అంతేకాని మన సేవకుడు వచ్చాడు, వాక్యం చెప్పాడు, మనం 4 పాటలు పాడాం, ఆమేనన్నాం, అయిపోయింది, ఈ వారం ముగించేసాం, మరలా రేపు ఆదివారం కదా, అప్పుడు వరకు ఇక ఎవరు మనల్ని అడుగుతారులే అని మనం నిర్లక్ష్య స్వభావంతో ఉంటే అది మనకి కీడే తప్ప మేలు కాదండి. అది కీడే తప్ప మనకి మేలు కాదు. దేవుని ప్రతి ఉదయం అట వేకుజాములే దేవుని బ్రతిమిలాడుకున్నట్టుకు నడుము కట్టుకోవాలట. నా గట్టి మీద చేయి వేయాలి, దాని నుంచి వెనుతిరగిన జీవితం మనం పొందుకునే వారంగా ఉండాలి. అది ఆయన కృపే, అది సమస్తమును జరిగించేవాడు ఆయనే. ఆయనని అప్పగించుకుంటే, ఆయన సన్నిధికి మనం సమర్పించుకుంటే సమస్తమును మన ఎడల సాధ్యపరిచే దేవుడు, సమస్తమును మనల్ని బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉంటున్న మనం దేవుని వేడుకొనుటకు ఇదే అనుకూల సమయం అని. నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అంటున్నాడు. మనం కాలం వెళ్ళబుచ్చుకుంటూ, నీవు అలా మాట్లాడావు, నీవు ఇలాగ ప్రవర్తించావు, నీ సంఘాలు అలాగ జరుగుతుంది, నీ యొక్క కుటుంబాలు ఎలాగ జరుగుతుందని వీటినే మాట్లాడుకుంటూ కాలమును వెళ్ళబుచ్చుకుంటే మనకి దొరకదు విజయం అండి, మనకి దొరకదు విజయం. ప్రభువా, వీటన్నిటిలో నుంచి నన్ను తప్పించయ్యా, నాకు విడుదల దయచేయ, నాకు నెమ్మది దయచేయ అని దేవుని బ్రతిమలాడుకున్నట్టుకు నడుము కట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే అండి. ఆనాడు నోవాహు దినములలో ఓడను నిర్మించినంత కాలము ప్రకటించాడు నినివే ప్రజలందరికీ, అయ్యా మారు మనసు పొందండి, మీరు పశ్చాత్తాపడండి, మీ కార్యములు దిద్దుకోనండి, రేపు ఉగ్రత రాబోతుందని ప్రకటిస్తే ఎవరు వినకపోగా హేళనగా చూశారు, హేళన చేశారు, అవమానించారు. అయినా కూడా తనకు అప్పచెప్పిన పని విషయంలో నోవహ తప్పిపోలా. తన కొరకు ఓడను నిర్మించుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈరోజు నువ్వు నీ యొక్క కుటుంబమును గురించి, నీ యొక్క సంఘమును గురించి, నీ యొక్క గ్రామమును గురించి, నీ యొక్క రాష్ట్రమును గురించి, నీ యొక్క దేశమును గురించి నువ్వు ఏ విజ్ఞాపనలు చేస్తూ ఉన్నావా? దేవుని బ్రతిమలాడుకుంటున్నావా? దేవుని గోచాడుతూ ఉన్నావా? నీవు బ్రతిమలాడుకుంటూ ఆయనను వేడుకుంటే నీకు సమీపముగా ఉండే దేవుడు. ఎబ్బేసు ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను కష్టకాలం నందు విడిచిపెట్టద్దయ్యా, నాకు కృప అనుగ్రహించయ్యా, నన్ను వేదనలకు బాధలకు గురి కానివద్దయ్యా అని దేవుని బ్రతిమలాడితే అతని మనవిని దేవుడు ఆలకించి అతన్ని బలపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థన చేశాడు, నేనే దైవజనుడినైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఇక్కడ దహించును గాక అన్నాడు. దేవుడు ఆ మాట విని అతని కోరికను నెరవేర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. హన్నా ప్రార్థన చేసింది, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోనయ్యా, నా శ్రమలలో నాకు తోడుండయ్యా, నాకు వచ్చే సంవత్సరానికల్లా నాకు మగబిడ్డను దయచేయ అని ప్రార్థన చేసింది. ఈరోజు నువ్వు వేటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు? నువ్వు వేటి గురించి పశ్చాత్తాపడుతున్నావు? వేటిని ఒప్పుకోలు చేస్తూ ఉన్నావు? వేటిని విడిచిపెడుతూ ఉన్నావు? వేటిని కొరకు ప్రయాస పరిగెడుతూ ఉన్నావు? ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకో. నేడే సమయం ఉండగానే అంటున్నాడు, సమయం ఉండగానే. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? జెఫన్యాలు, సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. ఏమంటున్నాడు? మాటి మాటికి మీతో మాట్లాడుకున్న కాపరులు వెకుజామునే మీ సన్నిధికి పలకించిన వాడి మాట మీరు వింటలేదు అంటున్నారు. మాటికి మీరు దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోతున్నారు, మాటికి వీటన్నిటిలో నుంచి తప్పిపోతున్న ప్రజలుగా ఉంటూ ఉన్నారు. అయినా దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? తన ఎడల యథార్థ హృదయం గలవారిని అంటున్నాడు. ఎవరెలా? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకే దేవుడు లోక సంచారం చేస్తున్నాడట. తన క్రను దృష్టితో వాటిలో నుంచి తప్పించుకున్నట్టు అసాధ్యమండి. ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, నాకేమవుతుంది? అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, యవనుడా ఏమంటున్నాడు? ఒక్కసారి చూడండి ఆ మాట. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 8-9 వచనాలు. యవనుడా, నీ యవన కాలమునందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున. ఏమంటున్నాడు? నీ కోరిక చొప్పున చొప్పున ప్రవర్తించుము, అయితే వీటన్నిటిని బట్టి నీవు తీర్పులకు వస్తువని జ్ఞాపకం చేసుకో అంటాడు.
మనకి తీర్పు అనేది ఒకటి ఉందండి. అది మనకి ఒప్పుకోలు తప్ప వాటిలో నుంచి విడుదల మనకు దొరకదు. నువ్వు చేసావంటే అవునయ్యా నేను చేశానయ్యా, ఈ కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నావంటే అవునయ్యా నేను పాల్గొన్నానయ్యా అంటాం తప్ప అయ్యా నాకు అవకాశం ఇయ్యా, నాకు మరొక అవకాశం ఇయ్యా, నేను వీటిలో నుంచి నేను చేయనయ్యా అంటానికి లేదు. ఇక అక్కడ మరొక అవకాశం దొరకదండి. అందుకే పగలున్నంత కాలమే అంటున్నాడు. పగలున్నంత కాలమే, రాత్రి రాబోతుంది. ఇక తర్వాత మనం ప్రార్థన చేయటానికి కానీ, వేడుకోవటానికి కానీ, బ్రతిమలాడటానికి సమయం దొరకదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఆయనని బ్రతిమలాడుకున్నట్టు ఆయన సన్నిధిలోనికి రండి అంటున్నాడు. ఆయన సన్నిధిలోనికి రండి అంటున్నాడు. ఇదే కీర్తన గ్రంథాలు అంటున్నాడు, రండి. 97వ కీర్తన అనుకుంటా, 95వ కీర్తన 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలి పడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. మేలుకరమైన స్థితి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. అట్టి స్థితిని మనం పొందుకున్నట్టుకు వేగిరి పడదాం, ఆయనని బ్రతిమిలాడుకుందాం. ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు యథార్థంగా ఉంటే నేను బలపరుస్తానా అంటున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే నీతో తోడుగా ఉంటాను అంటున్నాడు. అన్నాడు యెహోషువ ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేయడు, యెహోషాపాతు ప్రార్థన చేశాడు. వీరందరికీ ప్రార్థన చేసిన వెంటనే దేవుడి కార్యాలు జరిగించాడు. ఈరోజు నీ ప్రార్థనకి, నా ప్రార్థనకి జవాబు రాకపోతుందా? మనలో ఎక్కడ దోషం ఉందో మనల్ని మనం పరీక్షించుకుంటే దానిలో నుంచి దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. వాటిని విడిచిపెడితే చాలు. అందుకే ఇకనైనా అంటున్నాడు. ఇర్మియా 4:1 చూడండి, నువ్వు రానుద్దేశించిన ఎడల ఏమంటున్నాడు? ఇర్మియా 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గంలో గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకొని నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంతేకాదు అయితే వారు మేము ఏమంటున్నాడు? మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకుని అంటున్నాడు. నీవు దేవుని బ్రతిమలాడితే, దేవుణ్ణి అడిగితే, దేవునికి విజ్ఞాపనలు సమర్పిస్తే నీ మార్గములన్నిటినీ నమ్మకమైన స్థితిలో ఉంచుతాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందుకే అంటున్నాడు, యెహోవా యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. నీవు బలపడాలంటే ఆయన దృష్టిలోనికి నీ యథార్థతను నిరూపించుకుంటే చాలు. ఆయన యథార్థంగా ప్రార్థన చేస్తే చాలు, యథార్థంగా కన్నీటితో ఆయనను వేడుకుంటే చాలు. ఆయన కృప మనలకి తోడయ్యండి మనల్ని బలపరుస్తుంది. కనుక మన యొక్క పాత రోత విషయాలన్నిటినీ విడిచిపెట్టేసి ఆయన మనకు అనుగ్రహించిన సమయమును వృధా పోనీయక ఆయన పాదాలు పట్టుకున్నట్టుకు ఆయన సన్నిధిలో చేరదాం. మనకు అనుగ్రహించిన దినములలో ఆయనకి ఇవ్వవలసిన భాగమును, అంటే 10వ భాగంగా ప్రతిరోజు 2 గంటల 40 నిమిషాలు దేవునికి మనం ఇవ్వవలసిందే. దీనిలో నుంచి తప్పిపోకుండా దొంగలుగా మారక. ఆయన అంటున్నాడు, నువ్వు దొంగవి నా సమయాన్ని దొంగిలిస్తున్నావు అంటున్నాడు. మనకు అప్పగించిన 24 గంటల సమయంలో 2 గంటల 40 నిమిషాలు ఆయనవే. వాటిని ఆ విషయంలో దేవుని సన్నిధిలో మోకరిల్లుతూ బ్రతిమలాడుకున్నట్టుకు వేగిరి పడదాం. దావీదు అడుగుతున్నాడు, అయ్యా నాకు ఒక వరం ఇవ్వవా, నీ సన్నిధిలో నివాసం చేయుటకు, నిన్ను బ్రతిమలాడుకున్నట్టుకు, నిన్ను గురోజాడుటకు, నీ కృపలో నిలబడటకు, నీ ఉత్తమైన దాన్ని రుజించుటకు నాకు అవకాశం ఇవ్వవు అని బ్రతిమలాడుతున్నాడు. నీవు నేను ఈ దినమే ఆయన సన్నిధిలో చేరదాం. ఆయన అనుగ్రహించిన ఈవులను పొందుకుందాం. అట్టి కృపా సమాధానం దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.